ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మనము సాయంకాలపు సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యక్రమాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే మనము పోయిన ఆదివారము నేను అనుకునే పరిస్థితులలో వేరే ప్రాంతంలో ఉండడం వల్ల మరి పోయిన ఆదివారం రాలేకపోయాను. మరి ఈ యొక్క ఆదివారము సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించిన అద్భుత కార్యక్రమము, ఆయన చేసిన అద్భుతాలు ఒకదాని తర్వాత ఒకటి మనము చదువుతూ ధ్యానిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరొక ఆయన చేసిన అద్భుత కార్యక్రమమును మనము పరిశీలన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయం 29వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఆయన చివరి 3.5 సంవత్సరాలలో, అంటే ఆయన సేవ ప్రారంభించిన 3.5 సంవత్సరములలో ఆయన జీవితం అంతా కూడా ఎక్కువ శాతము గలిలయ సముద్రము చుట్టూనే తిరిగింది. అనేకమైన కొండలు ఎక్కడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఎప్పుడైనా కూడా మన జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకుంటే కొన్ని ముఖ్యమైనవి కనపడుతూ ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యముగా కనపడేది ఏమిటి అంటే గలిలయ సముద్రము మరియు అనేకమైన కొండలు. సముద్రానికి వెళ్ళి ఏం చేసేవాడు, కొండలకి ఏమి చేసేవాడు అంటే ఈరోజు మనం పరిశీలన చేద్దాం. 30వ వచనానికి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనము. బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. అంటే ఈయన సముద్ర ప్రాంతములోకి వెళ్ళిన, కొండ ప్రాంతములోకి వెళ్ళిన అనేకమైన జనసమూహము ఆయనను ఏం చేసేదంట, చుట్టుముట్టేది అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడంటే ఒక కొండ మీద కూర్చున్నాడు. ఈయన ఒక కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చారంటే కుంటివారు, మూగవారు, గుడ్డివారు, అంగహీనులు వచ్చారు. అంటే అనారోగ్యాలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు వచ్చారు. వాళ్ళంతటా వాళ్ళు రాలేదు. వాళ్ళని వాళ్ళ బంధువులో, స్నేహితులో, రథ సంబంధికులో ఎవరో వారిని తీసుకువచ్చి ఏం చేశారంటే యేసు పాదముల యొద్ద పడవేసిరి అని చెప్తున్నాడు. అయితే ఆయన వారిని స్వస్థపరిచిన. మీరు ఎప్పుడైనా ఈ పడవేయడము అనే పదాన్ని ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే క్వాంటిటీ తక్కువ ఉన్న దగ్గర కాదు, క్వాంటిటీ ఎక్కువ ఉన్న దగ్గర. ఇప్పుడు చూడండి, చేపల లోడ్ వచ్చిందనుకో ఏం చెప్తారు, అక్కడ పడేసే. ఇసుక వచ్చిందనుకో అక్కడ దింపేసే, లేదా అక్కడ పడేసే అని అంటారు. యేసుక్రీస్తు పాదముల దగ్గర కూడా పడవేయడము అంటే మనం ఎలా చూడాలి అంటే అనేకులు వచ్చారు ఆయన పాదముల దగ్గరికి. అనేకులను ఆయన పాదముల యొద్ద పడవేశారు. ఎవరు? వాళ్ళ యొక్క
స్నేహితులో బంధువులో ఎందుకు పడవేశారు? ఈరోజు మనం కూడా ఒకవేళ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు చూసినట్లయితే వెళ్ళి అక్కడ పడేయాలి అని అంటాం. ఎందుకు ఆ పదం అంటామంటే అక్కడ మన దగ్గర బుద్ధిగా లేడు కాబట్టి అక్కడ ఏమైనా కొంచెము బుద్ధి, వివేచన, జ్ఞానము, విద్య వచ్చిద్దని ఆశపడుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా వీళ్ళు పడేయడానికి గల కారణం ఏమిటి అంటే దానిలో గొప్ప అర్థము ఉన్నది. ఏమిటి ఆ అర్థము అనేది పరిశీలన చేసినట్లయితే వీళ్ళు వాళ్ళ యొక్క శరీరాలలో అనేకమైన రుగ్మతలతో బాధపడుతూ ఉన్నారు. ఆ బాధపడే వాళ్ళ అందరూ కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే యేసుక్రీస్తు పాదముల యొద్ద ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అయితే 31వ వచనం, ఆ పాదముల దగ్గర ఎవరైతే పడ్డారో ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. అంటే దేవుడి దగ్గర నుంచి, యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందాలి అని అనుకుంటే నీ స్థానం ఎక్కడ ఉంటే పొందగలవో నీకు అర్థమవుతుందా? మన జీవితంలో ఎవరినైనా మార్చాలన్నా, ఎవరిలో ఉన్న వ్యసనాలైనా మార్చాలి అన్నా, ఎవరి బ్రతుకులను ఒకవేళ మార్చాలి అన్నా మనము చేయవలసింది ఏమిటి అంటే అతనిని తీసుకువచ్చి క్రీస్తు ప్రభు వారి దగ్గర అతనిని విడిచిపెట్టడం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో అనేకులు వచ్చి అతని పాదముల మీద పడినప్పుడు అన్ని రకాల రోగాలు ఏమయ్యాయంటే స్వస్థపరచబడినట్లుగానే క్రీస్తు దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఏమవుతారంటే బాగు చేయబడతారు అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 31వ వచనానికి వద్దాం. మోగవారు మాట్లాడుటయును, మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. మోగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి అని చెప్తున్నాడు. ఇక్కడ పైన ఏం చెప్పారంటే రోగము కలిగిన వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు పాదాల దగ్గర ఉన్నారు, స్వస్థత పొందారు అని చెప్పారు. మీరు అంటే ఈ 10 సంవత్సరాలు కాదు కానీ ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే లోకల్లో ఒక సామెత ఉండిద్ది, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అని. అంటే కొంతమంది వైద్యుల పరిస్థితి ఎలా ఉండేదంటే రోగానికి ట్రీట్ చేస్తుంటే అది కాకుండా ఇంకొక రోగం వచ్చేది. కానీ యేసుక్రీస్తు పాదముల మీద కుంటివారు పడితే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు, గుడ్డివారు పడితే వాళ్ళు చూచుకుంటూ వెళ్ళారు. అయితే అనేకమైన రోగములు కలిగిన వాళ్ళు ఏమయ్యారంటే స్వస్థత పొందారు. దేనికైతే మందు ఇస్తే బాగా పనిచేసిద్దో అటువంటి వైద్యముని ఎవరు చేశారంటే యేసుక్రీస్తు చేశారు. అయితే అది ఏ కంపెనీ మందులంటే, ఈరోజు రోగాలు ఉన్నాయి, కొంతమంది అంటూ ఉంటారు నాకు సిప్లా డ్రాప్స్ ఇవ్వండి అంటారు. అంటే సిప్లా అంటే ఒక మంచి బ్రాండ్ అని మనం అనుకుంటాం, కానీ మార్కెట్లో దానికన్నా గొప్ప బ్రాండ్లు ఉన్నాయి, కానీ మనకు తెలియదుగా. అలాగే యేసుక్రీస్తు ఎలాంటి మందులతో నయం చేశాడంటే యేసుక్రీస్తు దగ్గర ఉన్నది ఏంటంటే మందు కాదు, ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే శక్తి. జనులందరూ కూడా ఏమి తెలుసుకోవాలని యేసుక్రీస్తు తాపత్రపడుతున్నారంటే దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలని. జనులు కూడా పాదముల మీద పడ్డ ప్రతి ఒక్కళ్ళు స్వస్థత పొందిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట చూడండి, 31వ వచనం చివరి భాగం చెప్తున్నారు. ఆశ్చర్యపడి. ఎందుకు ఆశ్చర్యపడ్డారు అంటే ఇప్పటిదాకా ఇటువంటి పరిస్థితులు వాళ్ళు చూడలేదు. మీరు ఇశ్రాయేలు చరిత్రలో మరి పరిశీలన చేసినట్లయితే ప్రవక్తల కాలము దాటిన తర్వాత చాలా కాలము వాళ్ళకి స్వస్థపరిచే వాళ్ళు ఎవరూ లేరు. మీకు బైబిల్ గురించి బాగా అర్థమైనప్పుడు ఏం తెలుస్తుంది అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి 400 సంవత్సరముల కాలం ఉంటుంది. ఆ 400 సంవత్సరాల కాలము దానిని ఏమంటారంటే నిశ్శబ్ద కాలం, అంటే సైలెన్స్ పీరియడ్. అంటే ఆ టైంలో దేవుడు ఎవరితో కూడా ఏం చేయలేదంట, మాట్లాడలా.
అకస్మాత్తుగా ఎవరు వచ్చారంటే భూమి మీదకి క్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆయన వచ్చి ఏం చేశాడంటే అనేకమైన అనారోగ్య బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంటే స్వస్థతపరిచాడు. స్వస్థతపరిచిన వాళ్ళలో మీకు ఒక చిన్న క్వశ్చన్ వేసి ముందుకు వెళ్తా. ఏంటి క్వశ్చన్ అంటే, 10 మంది కుష్ఠరోగులను దేవుడు బాగు చేశాడు కదా, అందరికీ తెలుసు కదా. దానిలో ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు? ఒక్కడే. కానీ ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే, ఇక్కడ ఎవరైతే స్వస్థత పొందుతున్నారో అందరూ స్వస్థత పొందినవారు, వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు, దానిని చూసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏపడ్డారంటే ఆశ్చర్యపడ్డారు. అంటే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యములు చేయగలవాడు. ఆశ్చర్యము అంటే మనుషులు చేయలేనివి, ఈ లోకంలో ఉన్న వ్యక్తులు చేయలేని వాటిని కూడా ఆయన ఏం చేయగలడంట? చేయగలడు. అది నమ్మి వాళ్ళ పాదాల మీద పడ్డారు వాళ్ళందరూ. అయితే ఈరోజు కూడా మనం ఏం చేయాలంటే, మన సమస్యలు బట్టి మనం ఏమనుకుంటామంటే, అది మనకి చాలా పెద్దదిగా ఉండిద్ది, అది మనకి చాలా ఇబ్బందిగా ఉండిద్ది. కానీ దేవునికి అది చాలా పెద్దదేమీ కూడా కాదు. అయితే ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి మహిమపరిచిరి. అంటే వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? అసలు వచ్చిన వాళ్ళు యూదులు తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే వచ్చిన వాళ్ళు ఎవరు అంటే అనేకమైన ఇతర దేశస్తులు. మీకు బైబుల్ బాగా అర్థం కావాలంటే మ్యాప్ పాయింట్ కూడా బాగా అర్థం కావాలి. మ్యాప్ పాయింట్ మీరు చూడండి, కొత్త నిబంధన మ్యాప్ పాయింట్ ఉంటుంది. ఇది మ్యాప్ పాయింట్ అనుకుందాం. పై భాగం ఏముంటుందంటే గలిలయ దేశం ఉంటుంది పై భాగం. తరువాత భాగం ఏముంటుందంటే సమరయ దేశం ఉంటుంది. తరువాత దేశం ఏముంటుందంటే యోధా దేశం ఉంటుంది. ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే, గలిలయ దేశంలో వాళ్ళకి దేవుడి గురించి తెలుసు, యోధా దేశంలో వారికి దేవుడి గురించి తెలుసు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తారు, కానీ మధ్యలో ఉన్న సమరయ దేశంలో ఉన్న వాళ్ళకి దేవుని గురించి సరిగ్గా అవగాహన లేదు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయం మీరు తీయక్కర్లేదు, కానీ సమరయ స్త్రీ వచ్చి ఏమంటదంటే, తండ్రిని ఎలాగో ఆరాధించాలి అంటది. అంటే పైన ఉన్న వాళ్ళకి దేవుడి గురించి తెలుసు, కింద ఉన్న వాళ్ళకి దేవుని గురించి తెలుసు, కానీ మధ్యలో ఉన్న వాళ్ళకి ఎవరి గురించి తెలియదంట? దేవుని గురించి తెలియదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వచ్చి ఈ అద్భుతాలు చేశాడంటే ఈ సమరయ పట్టణం దగ్గర చేశాడు. ఈ సమరయ పట్టణంలో చేశాడు కాబట్టి దేవుని గురించి అవగాహన లేని వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు చూసి వాళ్ళు ఏం పడ్డారంటే ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడి ఏం చేశారంటే యేసు ఎవరి పేరట వచ్చారో గుర్తించారు. యేసు ఎవరి పేరట వచ్చారంటే ఇశ్రాయేలు దేవుడి పేరట వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరిని మహిమపరిచారంటే ఇశ్రాయేలు దేవునిని మహిమపరిచారు. మీకు అర్థమైందా? ఇది మ్యాప్ పాయింట్. అయితే ఒకవేళ చూసినట్లయితే పైన గలిలయ పెద్ద అక్షరాలు ఉంటాయి, కింద సమరయ, ఆ కింద యోధా కానీ యెరూషలేం అని అంటారు. చిన్న చిన్న చుక్కలతో దానిని బ్రాక్ చేస్తారన్నమాట. అలాగా మనం చూసినట్లయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఫోకస్ చేసిన ప్రాంతం ఏదంటే సమరయ దేశము అనేది మనం తెలుసుకోవాలి. అయితే ప్రియులారా, వచ్చిన వారు ఎంతమందో తెలుసా? ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారని చూసుకున్నాం మనం. కొండ ఎక్కి. చూడండి, మనం కూడా హాస్పిటల్లో చూస్తున్నట్లయితే హాస్పిటల్కి ఎప్పుడు 2 మార్గాలు ఉంటాయి. చెప్పగలరా మీరు ఎవరైనా? ముందు నుంచి ఒకటి, వెనక నుంచి ఒకటి, పక్క నుంచి ఒకటి కాదు. చెప్పేది ఏంటంటే లిఫ్ట్ మార్గం ఒకటి, ర్యాంప్ మార్గం ఒకటి, మెట్ల మార్గము ఒకటి. ఎందుకు అన్ని మార్గాలు? నడవలేని వాళ్ళు ఏం చేస్తారు? లిఫ్ట్లో వెళ్తారు. కాస్త తోసుకు వెళ్ళాలంటే నర్సులు ఏం చేస్తారు? ర్యాంపుల మీద తీసుకెళ్తారు. అంతేనా? నడుచుకు వెళ్ళగలిగిన వాళ్ళు మెట్ల మీద వెళ్తారు. కరెక్టే చెప్పానా? అయితే హాస్పిటల్కి వెళ్ళడానికి 3 మార్గాలు ఉన్నాయి సహజంగా. మరి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద పెట్టారు ఈ మీటింగు. మరి ఈ మీటింగ్కి రావడానికి పేషెంట్లు ఎలా రావాలి? ఈజీగా రాగలమా?
అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? కష్టపడాలా? కొండ ఎక్కాలి అంటే ఒక రోగి ఖచ్చితంగా ఏమవ్వాలి? చూడండి, ఏ హాస్పిటల్ అయినా నాకు తెలిసి 5 ఫ్లోర్ల మించి ఉండదు. అంటే 5 ఫ్లోర్ల మించి లేని హాస్పిటల్కే ర్యాంపు, మెట్లు, తర్వాత ఏముంది, లిఫ్ట్లు ఉన్నాయి. మరి కొండ అంతే, అది ఎంత హైట్ ఉండిద్ది? అంత హైట్ ఎందుకు వీళ్ళు ఎక్కారంటే వీళ్ళకి అర్థమైంది, కొండ ఎక్కితే కానీ మన తిప్పలు తీరవని. కొండ ఎక్కితేనే కానీ మన బాధలు మన దగ్గర నుంచి పోవని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి మీరు చూసినట్లయితే గుండె డాక్టర్ దగ్గరికి గుండె పేషెంట్లు వస్తారు, నరాల డాక్టర్ దగ్గరికి నరాల పేషెంట్లే వస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి అందరూ వచ్చారు. అయితే కాబట్టి ప్రియులారా, వచ్చిన తరువాత అందరూ కూడా బాగు చేయబడిన తరువాత యేసుక్రీస్తు అక్కడ ఏమన్నాడంటే, ఈ విషయాలు ఎక్కడా కూడా చెప్పొద్దు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ వినిన వాళ్ళు, చూసిన వాళ్ళు విడిచిపెడతారా? అందరికీ కూడా చెప్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అందుకే అనేకులు వచ్చి అక్కడ గుంపుగూడడము, ఆయన పాదముల యొద్ద రోగములు కలిగిన వాళ్ళు ఉండడం అనేది చూస్తూ ఉంటాం. అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం చదివినప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 25వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. గలిలయ అంటే ఎక్కడ? పైన. తర్వాత దెకపోలి అంటే అదే సమరయ ప్రాంతంలో అదొక ప్రాంతం, దెకపోలి. తర్వాత యెరూషలేము, యోదా అను ప్రదేశముల నుండి, యోర్దాను కావతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఈరోజు స్వస్థత జరుగుతుంది అనగానే అన్ని దేశస్తుల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని ఊర్ల వాళ్ళు ఏం చేశారంటే ఆయనను వెంబడించారు. ఆయనను వెంబడించడానికి గల కారణం ఏమిటి అంటే ఆయన ఆశ్చర్యకరములు చేయగలవాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మన రోగాలను స్వస్థపరచగలవాడు. అయితే ఇక్కడ ఒక నిమిషం ఆగి నేను ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఈరోజు క్రీస్తు సంఘాలకు, ప్రార్థనా కూడికలకు అనేకలము వస్తూ ఉన్నాం. మరి రోగము కలిగిన వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోగాన్ని ఏం చేశారు? పోగొట్టుకున్నారు. ఈరోజు మనలో చాలా మనకి ఇష్టము లేనివి, దేవునికి ఇష్టము లేని గుణాలు కూడా మనలో చాలా ఉంటాయి. కానీ వాటిని మనం ఏం చేసుకోలేకపోతున్నాము? తీసివేసుకోలేకపోతున్నాం. దానికి గల కారణం ఏంటో చెప్పగలరా? నా ప్రశ్న మీకు అర్థమైందా? అనేకమైన రోగాలు కలిగిన వాళ్ళు యేసును వెంబడించినప్పుడు రోగాలు పోగొట్టుకున్నారు. ఈరోజు మనలో చాలా కొన్ని లక్షణాలు లేదా వ్యసనాలు, కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఎవరికి నచ్చనివి అంటే అది ఒక్కోసారి మనకి కూడా నచ్చదు. నచ్చకపోయినా దానిని ఒక్కోసారి ఏం చేస్తాము? చేస్తూ ఉంటాం. అయితే వీటిని మనము ఎందుకు పోగొట్టుకోలేకపోతున్నాం? దీనిని చూస్తూ చెప్పండి. మీకు ఎప్పుడైనా చిన్నపిల్లలకి డ్రాయింగ్ ఒకటి ఇస్తారు, యాపిల్ బొమ్మ ఇక్కడ పక్కనిచ్చి దానిలాగా ఇక్కడ బొమ్మ వేయండి అంటారు. పిల్లోడు ఏం చేస్తాడు? ఈ బొమ్మను చూస్తూ ఇలా వేసి ఇది రెడ్డా, ఇది రెడ్, ఇది గ్రీనా, గ్రీన్ అని పెడుతూ ఉంటాడు కదా. ఇలాగే వీళ్ళు స్వస్థత పొందడానికి వీళ్ళు ఏం చేశారో చెప్పండి ఒకసారి. స్వస్థత పొందడానికి వీళ్ళు ఏం చేశారు? క్లూ ఇవ్వాలా? కొండపైకి ఎక్కారు. కొండపైకి ఎక్కడం కష్టమైన పనా, తేలికైన పనా? అంత కష్టమైన పనిని వాళ్ళు చేపట్టారా లేదా? సరే, కొంతమంది కొండ ఎక్కిన తర్వాత మనం కూడా ఒక్కోసారి మేరీ మాత కొండ ఎక్కిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సగం ఎక్కిన తర్వాత అబ్బా కాసేపు ఆగుదాంలే తర్వాత వెళ్దాం అని అనుకుంటాము. కానీ వాళ్ళు అనుకుని ఉంటారా? అంటే ఇక్కడ నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే వాళ్ళు రోగాలు ఎలా పోగొట్టుకోగలిగారంటే బాగా కష్టపడ్డారు కాబట్టి. ఒకవేళ బాగా కష్టపడకపోతే వాళ్ళ రోగాలు వాళ్ళతోనే ఉండేవి. తర్వాత వెళ్ళిన తర్వాత యేసు అక్కడెక్కడో ఉంటే వీళ్ళు ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చుంటే స్వస్థపరిచేవాడా? వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవరి పాదముల మీద పడ్డారంట? వాళ్ళు పడలా, తీసుకొచ్చి ఎవరు పడేశారు?
ఒక్కోసారి అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో తీసుకెళ్ళి పడేస్తూ ఉంటారు. అలా పడేశారు. పడేసిన తర్వాత వాళ్ళందరూ ఎవరి పాదముల దగ్గర ఉన్నారు? ఈరోజు మనము కూడా సంఘమునకు రావాలి. ఆయన పాదముల చెంత మన మొరను తెలియజేయాలి. మన మనసును కేంద్రీకృతం చేయాలి ఆయన మీద. అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలమంటే మనలో లోపాలు తీసేసుకోగలం. చర్చికి వచ్చినంత మాత్రాన లోపాలు తీసేసుకోలేం. ఈరోజు చర్చికి వచ్చి బూతులు మాట్లాడని వాళ్ళు లేరా? చర్చికి వచ్చి అబద్ధాలు ఆడేవాళ్ళు లేరా? చర్చికి వచ్చి సినిమాలు చూడని వాళ్ళు లేరా? చర్చికి వచ్చి సకల పాపాలు చేసేవాళ్ళు కూడా చర్చికి వస్తారు. అయితే దానిని మనము వదిలించుకోవాలనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు మాత్రము దానిని సాధించగలరు. ఎవరైతే నామకార్థంగా వస్తారో వాళ్ళు ఎంతకాలం వచ్చినా కూడా వాళ్ళ లక్షణాలు వాళ్ళకే ఉండిపోతాయి. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేనేం చెప్తున్నానంటే ప్రార్థనకు వచ్చేది ఎందుకంటే మన తప్పులను సరిదిద్దుకోవడానికి, మన జీవితాన్ని చక్కగా నడిపించుకోవడానికి అనే ఉద్దేశంతో మనం ఎక్కడికి రావాలంట? సంఘానికి రావాలి. ఈరోజు ఎంతో కాలం నుంచి సంఘాలలో ఉండి కూడా ఒకటే జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం పెద్దోళ్ళం అవుతున్నామని మన తల చెప్పిద్ది. దేని ద్వారా? జుట్టు మెరియడం ద్వారా, గడ్డం మెరియడం ద్వారా. కానీ నీ విశ్వాసం చెప్పట్లా నువ్వు పెద్దవాడు అవుతున్నావు, నువ్వు సీనియర్ అవుతున్నావు అని. కాబట్టి ప్రియులారా, మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు కష్టపడ్డారు, పాదముల మీద పడ్డారు, ప్రాధేయపడ్డారు, లోపములను తీసివేసుకున్నారు. అలాగే మనము కూడా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు భారమని అనుకోకూడదు, కష్టమో అని అనుకోకూడదు. మన లోపములు మనము గుర్తెరిగి ఆయన దగ్గరికి వచ్చేవారిగా ఉండాలి. ఏదో నామకార్థంగా వచ్చి కూర్చున్నట్లయితే, నామకార్థంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే దానివల్ల నీకు ఏమీ కూడా లోకంలో ఒక సామెత ఉండదు, దమ్ముడి ఆదాయం లేదంటారు. తెలుసా ఆ సామెత? ఇంకో మాట కూడా ఉండిద్ది, నేను మర్చిపోయా. అలాగే ఈరోజు మనం ఇక్కడికి వచ్చినంత మాత్రాన ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ ఏదైనా ఉపయోగం కలగాలి అంటే నీ లోపము గుర్తెరగాలి, దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. అప్పుడే అది నీకు సాధ్యపడిద్ది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఉద్దేశంతో వచ్చాడో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. నేను చెప్పున్నది ఏమనగా, ఎవరు చెప్తున్నారంటే అపోస్తులుడైన పౌలు గారు చెప్తున్నారు. పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరము గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఆయన ముందుగా వచ్చినది ఎవరి కొరకు అంటే అబ్రహాము కాలంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడంటే, నీ సంతానము ఒక ఆయన వస్తాడు, ఆయనే ఎవరంటే మెస్సయ్య. ఆయనను బట్టి దేవుని నామం ఏమైద్దంట? మహిమపరచబడిద్ది అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ దెకపోలి అనే ప్రాంతంలో, ఈ సమరయ అనే దేశంలో చేసిన గొప్ప కార్యక్రమాలను బట్టి వాక్యమే తెలియని వాళ్ళు, దేవుడు జ్ఞానము లేని వాళ్ళు, ఈ గలిలయ దేశము వాళ్ళు, ఈ సమరయ దేశము వాళ్ళు, ఈ యోధా దేశము వాళ్ళు, వీళ్ళ అందరూ కూడా వాళ్ళు రోగాలను, వాళ్ళ బలహీనతలను, వాళ్ళ అనారోగ్యాలను పోగొట్టుకుని ఎవరిని మహిమపరిచారంట? ఇశ్రాయేలు దేవుడిని. ఇశ్రాయేలు దేవుడు ఎవరండి? యెహోవా. అంటే క్రీస్తు ఏ ఉద్దేశముతో భూమి మీదకు వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడా? నెరవేర్చలేదా? నెరవేర్చాడు. కాబట్టి ఇక్కడ మనకేం తెలియజేస్తున్నాడంటే క్రీస్తు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇంతకుముందు దేవుడు ఎవరికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవాడంటే ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవాడు పాత నిబంధన కాలంలో. క్రొత్త నిబంధన కాలంలో ఏమన్నాడంటే,
క్రీస్తుని ఎవరైతే నమ్ముతారో అందరికీ కూడా ఏమిస్తా అన్నాడు? ప్రాధాన్యత ఇస్తాను. క్రీస్తు యొక్క వచ్చిన ఉద్దేశం ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలను, అన్యులను, అంటే దేవుడు వాక్యం ఏంటో తెలియని వాళ్ళని, వీళ్ళిద్దరిని కూడా ఏం చేయాలనుకున్నాడంటే కలపాలనుకున్నాడు. వీళ్ళిద్దరిని కూడా ఏం చేయాలనుకున్నాడంటే ఒకే దానిలో సమకూర్చాలని అనుకున్నాడు. అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి దేవుడు వాక్యం తెలియని ఈ సమరయ దేశం వాళ్ళు కూడా ఇప్పుడు ఏం తెలుసుకున్నారంట? దేవుడు వాక్యం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం చూస్తున్నట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం మీరు తీసినట్లయితే మనం 31 నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుంచి చూద్దాం. ఆయన మరల తూరు ప్రాంతము విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చాను. మీరు మ్యాప్ పాయింట్ చూసినట్లయితే సీదోను ఎక్కడుండిద్దంటే ఎక్కడుండిద్ది. సీదోను ఎక్కడుండిద్దంటే పైన ఉండిద్ది. తూరు ఎక్కడుండిద్దంటే ఇక్కడుండిద్ది. గలిలయ సముద్రం ఎక్కడుండిద్దంటే ఎక్కడుండిద్ది. జనరల్గా ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి, కానీ ఆయన ఏం చేశాడంటే ఎల్ షేప్లో రాకుండా ఇలా క్రాస్గా వచ్చేసాడు. అంటే దేనిని టచ్ చేయలేదంట? తూరును టచ్ చేయకుండా ఇప్పుడు ఈయన ఏ ప్రాంతానికి వచ్చేసాడు అంటే సమరయ దేశముకు వచ్చేసాడు. ఈ సమరయ దేశమునకు వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడంటే గలిలయ సముద్రం వద్దన వచ్చాను. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 32వ వచనం. అతడు వారు చెవుడు గల నత్తివాని ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి, ఇక్కడ మీరు చూడండి, కొన్ని రోగాల వాళ్ళను వాళ్ళంతటా వాళ్ళే రాలేదు. వాళ్ళని ఎవరో ఒకరు ఏం చేశారంట? తీసుకుని వచ్చారు. అంటే తోడుకొని వెంట పెట్టుకుని వచ్చారు. మీరు చిన్నపిల్లలను కూడా చూడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు, మళ్ళీ క్యారేజ్ అప్పుడు కూడా తీసుకెళ్తూ ఉంటారు. అంటే మీరు గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో లేదా పాత రోజుల్లో పేషెంట్లని చుట్టుపక్కల వాళ్ళు ఎలా ట్రీట్ చేసేవాళ్ళంటే చిన్నపిల్లల వల్లే ట్రీట్ చేసేవాళ్ళు. ఈరోజు అలా ఉన్నారా జనాలు? అనారోగ్యంలో ఉన్న వాళ్ళని చిన్నపిల్లల్లా ట్రీట్ చేస్తారా? చేయరు. అయితే అక్కడ చూసినట్లయితే ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. ఏం చేశారంటండి? వేడుకున్నారు. ఇతనుకున్న సమస్య ఏంటో మీరు చెప్పండి మరలా చదివి. ఇతనికి చెవుడు మరియు నత్తి ఉన్నది. చెవుడు మరియు నత్తి ఉన్నప్పుడు ఇప్పటిదాకా అటువంటి కేసు ఏమైనా యేసుక్రీస్తు స్వస్థపరిచాడా అంటే ఇప్పటిదాకా ఏమి స్వస్థపరచలా. ఇప్పటిదాకా దెయ్యాలను స్వస్థపరిచాడు, తర్వాత గుడ్డివారిని స్వస్థపరిచాడు, మగవారిని స్వస్థపరిచాడు, కానీ ఈ నత్తి కలిగిన వారిని స్వస్థపరచల. ఇప్పుడు వీళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు అంటే సమరయ దేశంలో ఉన్నారు. ఉండిన తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే 33వ వచనం చదవండి సహోదరులు. చాలు. ఆ నత్తి చెవుడు కలిగిన వాడు వచ్చినప్పుడు ఆయనను చూసి ఈయన ఏమన్నాడంట? ఆకాశము వైపు ఆయన ఏం చేశాడంట? చూస్తూ ఏమన్నాడంట? ఎఫ్ఫతా అన్నాడు. ఎఫ్ఫతా అనే ఈ పదము ఏ పదము అంటే అరమిక్ భాషలో పదం. దానికి అర్థం ఏం చెప్పాడండి అక్కడ? తెరవబడెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఆయన మనుషుల యొక్క బాధలు చూసి ఆయన కూడా దానిని ఫీల్ అయ్యాడు. ఇతరులో ఉన్న రోగాన్ని చూసి ఆయన కూడా ఏం చేశాడంటే చూశాడు. చూడడమే కాదు, తన మనసును తాకే ఆ రోగాలన్నీ కూడా ఏం తాకాయంట? మనసును తాకి ఆయన ఏం చేశాడంటే వెంటనే తెరవబడాలని చెప్పాడు.
ఈరోజు మీరు ఎప్పుడైనా చూడండి, వెంటనే ఖాళీ గిన్నెను పట్టుకున్నాం అనుకోండి, ఏమవదులే మనకు తెలుసుగా ఖాళీది అని పట్టుకుంటామా? అంటాం. అంటే వెంటనే ఫీల్ అవుతాం. ఫీల్ అయ్యాం కాబట్టే అరిసాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ నత్తి చెవుడు కలిగిన వాడిని చూసినప్పుడు ఆయన ఫీల్ అయ్యాడు. అయ్యో, ఇంతకాలం నుంచి ఈ బాధతో బాధపడుతున్నాడే అని. అంటే చెప్దామంటే మాట సరిగా లేదు. పోనీ అవతలోడు చెప్పేది ఈయనకి అర్థం కాదు. అసలు ఇలాంటి వాళ్ళతో ఎలా బ్రతుకుతారు చుట్టుపక్కల వాళ్ళు? నిజంగా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, దేవుడు మంచి ఆరోగ్యాలు మనకిచ్చాడు. ఈరోజు ఇటువంటి రోగాలను మనం చూస్తూ ఉన్నప్పుడు గుడ్డోళ్ళను చూసాం, దెయ్యాలు పట్టెలను చూసాం, చోటోళ్ళను చూసాం, నత్తోళ్ళను చూస్తున్నాం, ఇంకా జ్వరాలతో చచ్చిపోయిన వాళ్ళని చూసాం, గుడ్డివారిని చూసాం. ఇన్ని రోగాలు ఉన్నాయి. నిజంగా మన చర్చికి వచ్చే వాళ్ళలో అంటే ఇలాంటి రోగాలతో బాధపడే వాళ్ళు ఎవరు కూడా లేరు. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకి మంచి ఆరోగ్యాలను ఇస్తూ ఉన్నాడు. అయితే వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే, ఇతనికి నత్తుందయ్యా, ఇతనికి చెవుడుందయ్యా, నీ చెయ్య వాని మీద ఉంచమని వేడుకున్నారంట. వేడుకున్నారంటే రిక్వెస్ట్, ప్రాధేయపడ్డారు. అయ్యా నీ చేయి పెట్టయ్యా, నీ చేయి పెట్టయ్యా. అంటే నీ చేయి పెడితే ఏమైద్ది అసలు? ఇప్పుడు వీళ్ళు కూడా చేయి పెట్టచ్చుగా, ఆయన్ని ఎందుకు పెట్టమన్నాం? వీళ్ళకి ఓ చెయ్యి ఉందిగా, దేవుడు వీళ్ళకి 2 చేతులు ఇచ్చారుగా, వీళ్ళు చేతులు పెట్టచ్చుగా. అంటే వీళ్ళ చేతుల్లో ఏం లేదు, చేతికి వీళ్ళకి వేలు ఉన్నాయి, కానీ ఆయన చేతి వేళ్ళకి ఏముంది? శక్తి ఉంది. ఇది ఎవరికి అర్థమైందంటే దెకపోలి ప్రాంతం వాళ్ళకి అర్థమైంది. ఈ దెకపోలి ప్రాంతంలో ఎవరు జీవిస్తున్నారంటే సమరయ జనులు. అసలు సమరయులు ఎవరు తెలుసా? సమరయులు ఎవరంటే యూదులకు అన్యులకు పుట్టిన వాళ్ళు. అంటే భక్తి కలిగిన వాళ్ళు, భక్తి లేని వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఎవరంటే సమరయులు. అయితే ఈ సమరయులకి కూడా దేవుని జ్ఞానము అర్థమయ్యి ఆయన ఏం చెప్పారంటే, యేసులో శక్తి ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు చేతులలో శక్తి ఉంది, యేసు వస్త్రాలలో శక్తి ఉంది అని జనాలకి బాగా అర్థమైపోయింది. అర్థమైపోయి వాళ్ళు ఏం చెప్పారంటే చేయి వేయమన్నారు. వేయమన్న తర్వాత 33వ వచనం, సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతముగా తోడుకొని పోయి. అంటే అన్ని అద్భుత కార్యములు నలుగురిలో చేయలా యేసుక్రీస్తు. కొన్ని ఏం చేశాడంట, పర్సనల్గా తీసుకువెళ్ళాడు. తీసుకుపోయి వానిని చెవులో తన వేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పులు విడిచి ఎఫాతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అతను 2 రోగాలతో వచ్చాడు. ఏంటంటే చెవు సమస్య. చెవులో ఏం చేశాడంటే వేలు పెట్టి బాగు చేశాడు. తర్వాత నాలుకకి ఏం చేశాడంటే ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి. ఒకవేళ వచ్చినోడు ఏంటి నీ ఉమ్ము పెడుతున్నావు నాకొద్దు అని అంటే స్వస్థపరచబడగలిగేవాడా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం చాలా తగ్గింపు కలిగి ఉండాలి. మనం కొన్నిటికి అడ్జస్ట్ కావాలి. ఈరోజు కొన్ని మందిరాలకు వచ్చినప్పుడు నాకు అలా కావాలి, ఇలా కావాలి, ఇలా ఉంటే బాగుండు, కాకమ్మ కోరికలు చాలా ఉంటాయి నీకు నాకు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన కోరికలు, మన హుందాతనము అన్నీ పక్కన పెట్టి ఆయనతో మనము ఏకాంతముగా ఉండాలి. ఒక రకంగా అంటే ఏకాంతంగా ఎలా ఉండగలం ఎంతమంది ఉంటే? ఏకాంతంగా ఉండడం అంటే ఏంటంటే నీ దృష్టి అంతా కూడా ఆయన మీద నిలపడం. ఈరోజు ఆ నత్తి గలవాడి చోటి గలవాడిని స్వస్థపరిచాడు ఎప్పుడంటే ఏకాంతముగా ఉండి తగ్గింపు కలిగి ఉన్నప్పుడు. ఈరోజు నువ్వు కూడా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, నువ్వు దేవుని మందిరములో చాలా తగ్గింపు కలిగి ఉండాలి. నీ హృదయంలో ఏకాంతమైన మనసు ఉండాలి. అంటే నువ్వు చర్చిలో కూర్చుంటూ ఉంటావు, నీ ఆలోచనలు ఎటో తిరుగుతూ ఉంటాయి. పొద్దున కూడా ఐవీ ప్యాలెస్లో ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ ఒకళ్ళు ఫోన్ చేశారు, ఒక సినిమా పాట వస్తుంది, అది అప్పుడే రిలీజ్ చేసే సినిమా కాదు, అది ఎప్పుడో సినిమా కదా అని అనుకున్నా నేను.
ఏంటి ఎక్కడున్నావు అన్నా, ఫంక్షన్లో ఉన్నా, నువ్వు కూడా రా అన్నాడు. సరే నేను కూడా వెళితే అక్కడ ఇంచుమించుగా ఒక 1000 మంది పైన ఉంటారు. ఎంతమంది అండి? 1000 మంది. ఎవరు కూడా అనీజీగా ఫీల్ అవ్వట్ల. ఎందుకంటారు? కానీ అక్కడ చాలా గలీజ్గా ఉంది. చేతులు కడుక్కునేది, ఇంత పెద్ద ఐవీ ప్యాలెస్లో చేతులు కడుక్కోవడానికి సరిగా ఇవ్వలేదు ఏంటా అని అనుకున్నా. కానీ అక్కడ అందరూ ఆనందంగానే ఉన్నారు. గల కారణం ఏమిటి? నా ప్రశ్న మీకు అర్థమైందా? అంటే వాళ్ళ దృష్టి ఎక్కడ పెట్టారంటే చేతులు కడుక్కునే దగ్గర, గ్లాసుల దగ్గర పెట్ల. వాళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కడ పెట్టారు? ఫంక్షన్ మీద పెట్టారు. ఆ ఫంక్షన్ ఏమో మెచ్యూర్ ఫంక్షను, డ్యాన్స్ ఏమో తల్లిదండ్రులు చేస్తున్నారు. అక్కడ కొరియోగ్రాఫ్ ఇలా ఇస్తూ ఉంటే వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు. అంటే అందరూ దృష్టి కూడా గ్లాసుల మీద, ఏసీ మీద, జనాల మీద, చెమట్ల మీద, భోజనాల మీద లేదు. అందరి దృష్టి ఎక్కడ ఉందంట? వాళ్ళ మీద ఉంది. కాబట్టి వాళ్ళకి బోరు కొట్ల, వాళ్ళకి ఇబ్బంది పడాల. అలాగే ప్రార్థనకు వచ్చినప్పుడు మనకి కూడా ఇబ్బందులు ఎప్పుడు అనిపిస్తాయంటే మన దృష్టి దేవుని మీద లేనప్పుడు. అంటే ఏకాంతముగా నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వనప్పుడు. తర్వాత నాకు అర్థమైంది, వాళ్ళు పెద్ద డీజే పెడుతున్నారు, నాకు కూడా కొంచెం ఇది అనిపించి మనం కూడా ఇలాంటి ఫంక్షన్ ఒకటి చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంది. ఒక పక్క నుంచి అనిపిస్తూ ఉన్నప్పుడు, ఇంత శబ్దం వస్తున్నప్పుడు ఎవరు కూడా ఇలా చెవు మూసుకోలే. ఎవరు కూడా ఏం మూసుకోలేదండి? ఇలా చెవు మూసుకోలే. ఒక్కోసారి మన పిల్లలే కొంచెం పెద్ద సౌండ్ పెడితే ఏం చేస్తారో తెలుసా? ఎవరో కాదు, ఒక్కోసారి మా పిల్లలే అంటారు. అంటే ఈరోజు దేవుని మాటలు ఏమో చెవుకి ఇబ్బందిగా ఉంటాయి, వినడానికి ఆసక్తి ఉండదు. అక్కడ నాకు చాలా ఆశ్చర్యమైన విషయాలు కనపడ్డాయి. పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇంత పిల్లలే వాళ్ళు ఎగురుతూ ఉన్నారు. అలా ఎగరమని ఒకళ్ళు ఏం చేస్తున్నారంట? డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా పిల్లలకి ఆడించడం నేర్పిస్తున్నాం, డ్యాన్స్ వేయడం నేర్పిస్తున్నాం. మరి దేవుని మందిరంలో కూర్చోవడం నేర్పిస్తున్నామా? వాళ్ళ దృష్టిని దేవుని మీద పెట్టడం నేర్పిస్తున్నామా? చిన్నపిల్లలే చాలా ఎక్సలెంట్గా డ్యాన్స్ వేశారు. అంటే వాళ్ళు ఒకళ్ళు నేర్పిస్తే నేర్చుకోగలరు. కానీ మన పిల్లలు కూడా దేవుని మందిరంలో ఎందుకు కూర్చోలేకపోతున్నారు? ఎందుకు ఈ శబ్దాలను తట్టుకోలేకపోతున్నారంటే మనం ఏకాంతంగా మనం చేయట్లేదుగా. ముందు మనం చేస్తే మన పిల్లలు చేస్తారు. కాబట్టి ప్రియులారా, నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, అంత పెద్ద సౌండ్లు వచ్చినా ఎవరికి తలనొప్పి లేదంట. ఒక్కోసారి ఆశ్చర్యం ఏంటంటే పొరపాటున సౌండ్ పెరిగిద్ది, ఈ లోపల అధ్యక్ష అని ఒకళ్ళు లేపుతారు చేయి, మాకు కూడా సౌండ్ తగ్గి రీసౌండ్ వస్తుంది అంటూ ఉంటారు. అంటే ఈరోజు నిజంగా ఈ 2 నిమిషాలు తట్టుకోలేరు, కానీ అక్కడ అంత తట్టుకోగలుగుతున్నారంటే అంటే వాళ్ళ మనసు దేనితో నింపిందో తెలుసా? సంతోషంతో నింపబడి. అయితే ప్రియులారా, మనము దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందాలని నీకు ఆశ ఉంటే నీ దృష్టిని ఏం చేయాలంట? దేవుని మీద నిలపాలి. దేవుడు చెప్పినట్లుగా నువ్వేం చేయాలంట? తగ్గింపు కలిగి ఉండాలి. అయితే అప్పుడు ఏమైందంటే ఎఫ్ఫాతా అని అనగానే ఆ చెవిలో శక్తి, ఆ నోటిలో ఉన్న శక్తి మాట వల్ల ఆ చెవులు ఏమయ్యాయంట? తెరవబడిన. 35వ వచనం, అంతటా వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈరోజు నువ్వు కూడా దేవునికి లోబడి చూడు, దేవుని మాటలకు జీవించి చూడు. నీలో కూడా చాలా లోపాలు ఉంటాయి. నువ్వు దేవుని కొరకు నీకు కొంత సమయాన్ని ఇచ్చి చూడు. ఈరోజు చూడండి, స్నానం చేయడానికి, కాలకృత్యాలకి, చాలా పనులకి, రకరకాల వాటికి కొంత సమయాన్ని మనం కేటాయిస్తాం మన జీవితంలో. నిజమా కాదా? వంటకి, అన్నిటికీ. కానీ ఎప్పుడైనా నీ జీవితంలో దేవునికి ఒక స్థానాన్ని, ఒక సమయాన్ని కేటాయించావా? ఎప్పుడైనా? భక్తులు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారని పరిశీలన చేస్తే వాళ్ళు వాళ్ళ జీవితంలో దేవునికంటూ ఒక స్థానం ఇచ్చారు. ఈ టైంలో ఇచ్చేద్దామని. అందుకే మన ఇళ్లల్లో కూడా రానున్న కాలంలో మనం బెడ్రూము, మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము, ఇండియను కమోడు, ఇంకో కమోడు, ఇలా కమోడ్లు కట్టుకుంటూ ఉంటాం జనాలను దృష్టిలో పెట్టి. రానున్న కాలంలో మనం ప్రార్థన చేసుకోవడానికి కూడా వీలైనంత ఒక చిన్న రూమును కూడా మనం సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఏకాంతముగా మనము దేవునికి సమయాన్ని కేటాయిస్తే ఖచ్చితంగా ఆయన మనకు గొప్ప మేలులను చేస్తాడు. కానీ ఈరోజు మనకి అటువంటి మనసు రావడంలా, సమయాన్ని కేటాయించట్లా, స్థలమును కూడా
కేటాయించట్లా. కానీ దేవుడి దగ్గర నుంచి మాత్రం ఏం చేస్తున్నామంటే గొప్ప వాటిని ఆశిస్తూ ఉన్నాం. ఆయన గొప్ప వాటిని చేయాలి అంటే నువ్వు గొప్పగా లోబడాలి, నువ్వు గొప్పగా సమయాన్ని ఇవ్వాలి, నువ్వు గొప్పగా మనసును ఇవ్వాలి. అయితే 36వ వచనం, అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. ఈరోజు సేవకులుగా మేము కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చికెన్ చాలు అంటాం, వాళ్ళకి ఇంకోటి అర్థమైద్ది. చాలు అన్నారంటే ఇంకో గరిటె వేయాలని. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా ఏం జరిగిందంటే వద్దంటే ఏం చేస్తున్నారంట, ఇంకా లేస్తున్నారంట. మన సంఘస్థులు మంచోళ్ళే, ఏం ఆహారం వద్దన్నాం అనుకోండి, వద్దన్నారుగా అయ్యగారు, ఏం వద్దు అంటే నిజంగా కొంతమంది చెప్పింది చెప్పినట్టు వింటారు, కొంతమంది అలా వినరు. అంటే ఆహార విషయాల్లో సంఘం వింటది, కానీ సమయానికి రండి అంటే వినే విషయంలో కూడా మనం ఏం చేస్తామో తెలుసా, మనకి ఏది అనుకూలతో అది సెలెక్ట్ చేసుకుంటాం. అనుకూలత ఉన్నవే మనం చేస్తాం, చేసిన దాన్ని ఏం చెప్తాం, నేను చేశా అని చెప్పుకుంటాం. దేవుడు ఏది చేయొద్దంటాడో అది చేసే జనాలు ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉన్నారు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే నీకు నచ్చినట్లుగానో నాకు నచ్చినట్లుగా మనం చేయడం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. మనం ఒకవేళ ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ ఇంట్లో ఉన్నావు అనుకో, మీ ఇంట్లో కూర్చుని నువ్వేం చేయొచ్చు, డైనింగ్ టేబుల్ వేసుకో, వసార్లో వేసుకో, బెడ్రూమ్లో వేసుకో, కాకపోతే బాత్రూంలో వేసుకో, నిన్ను అడిగేవాళ్ళు లేడు. అది ఎవరిల్లు? నీ ఇల్లు. పక్కనోడి ఇంటికి వెళ్ళి ఈ కుర్చీ ఇక్కడ కాదండి ఇక్కడ వేద్దాం అన్నాం అనుకో, అప్పుడు నేను ఎలా చూస్తారు వాళ్ళు? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఎలా చూస్తారు? పైనుంచి కింద దాకా చూస్తారు, వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్తారు? అలాగే ఎప్పుడైనా ఒక దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకి నచ్చినట్లుగా మనం ఏది జరపకూడదు. నిజమేంటంటే మనం అక్కడ ఉన్న పరిస్థితులకు ఏం చేయాలంటే లోబడాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఇలా ఉంటే కాదు బ్రదర్, ఇలా తిప్పుదామంట. మేము ఇలా పెట్టాం, మాకు తెలుసు ఇలా ఎందుకు పెట్టాము, ఇలా తిప్పితే వైర్లు పోతాయి, అది మాకు తెలుసు. అంటే ఇక్కడ వేటిని ఎలా ఆపరేట్ చేయాలో ఇక్కడ ఉన్న వ్యక్తులకు కొంతమందికి తెలుస్తుంది. అంటే నేను చెప్తుంది ఏంటంటే సంఘము గురించే కాదు, మన జీవితంలో మనం ఎప్పుడు కూడా వేరొక ప్రాంతానికి వెళ్ళామంటే సలహాలు ఎప్పుడు ఇవ్వకూడదు. ముందుగా అక్కడ పరిశీలన చేయాలి, అక్కడ పరిస్థితులకు లోబడాలి. అలాగే సంఘము కూడా ఏం చేయాలంటే సంఘములో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. వాటికి మనం ఏం చేయాలంట, లోబడాలి, కొంచెం సహకరించాలి, కాసేపు తట్టుకోవాలి. ఖచ్చితంగా దేవుడు మరిన్ని మేలులో మనకి కూడా చేసేవాడిగా ఉంటాడు. అయితే ప్రియులారా 37వ వచనం చూసి మనం ఇంకా సమయం అయిపోయింది, వాక్యాన్ని ముగిద్దాం. 37వ వచనం చదవండి. అంటే వీళ్ళు చెప్పుకుంటూ కూడా ఏమవుతున్నారంట, ఆశ్చర్యపడుతూ ఉన్నారు. నిజముగా దేవుని క్రియలను వాళ్ళు కొంతమందే చూశారు, కొంతమందే అనుభవించారు, కానీ ఎక్కువ మంది ఏం చేశారంట, విని ఆశ్చర్యపోయారు. ఈరోజు నిజంగా దేవుని వాక్యం చెప్తూ ఉంటే తెలియని వాళ్ళు అండర్లైన్ చేసుకోవడం కూడా చేతులకి బాధే, కొంతమంది తెలిసిన వాక్యాన్ని రాసుకోవడం కూడా కొంతమందికి బాధే. కానీ అక్కడ దేవుని వాక్యమును వింటూ వాళ్ళు ఎంతగానో ఆనందపడుతూ దేవునిని ఏం చేశారంటే మహిమపరిచిన సందర్భాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి కార్యాలు మనము కంటితో చూడలేకపోయాం, కానీ చెవుతో వినలేకపోయాం, కానీ మనము దేవుని వాక్యమును చదివి వినడం గొప్ప ధన్యత మనకి. కాబట్టి ఈ ధన్యతతో మనం ఏం చేయాలంటే మనము ఆనందంగా దీనిని ఆస్వాదించాలి. కాబట్టి చూడండి, కీర్తన గ్రంథము 139వ కీర్తన 14వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 139వ కీర్తన 14వ వచనాన్ని పరిశీలన చేద్దాం. చదవండి. చాలు, ఇక్కడ ఒకసారి ఆపండి. ఇక్కడ రచయిత ఏమంటున్నాడంటే నీవు నన్ను కలగజేసిన విధానం చూస్తే నాకేముందంట, భయము ఆశ్చర్యం. నిజంగా అకస్మాత్తుగా మనకే కాసేపు చెవుడు నత్తి అని అనుకుందాం, మన పరిస్థితి ఎలా ఉంటుంది? నిజంగా గొప్ప ఆరోగ్యాన్ని మనకి ఇచ్చాడు, దానిని మనం ఏం చేయట్లేదంటే నెమరు వేసుకోవట్లా. నిజంగా దేవుడు నాకు ఇచ్చాడు కదా, ఇది ఇవ్వకపోతే నా పరిస్థితి ఏమిటి అనే ఆలోచన మనకు లేదు. అయితే ఒకవేళ ఉంటే మనకేం కలిగిద్దంట,
భయము మరియు ఆశ్చర్యము కలిగిద్ది. తర్వాత దానిని బట్టి ఆయనను ఏం చేస్తామంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే దేవుడు గొప్ప పరిస్థితులను మనకి ఇచ్చాడు, గొప్ప మాటలు వినడానికి సమయాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. కాబట్టి ఆయనకి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత చదవండి. తర్వాత నీ కార్యములు ఏంటంట? ఆశ్చర్యకారములు. అంటే ఇక్కడ మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాలు కానీ దైవ సంబంధమైన ప్రతి కార్యమును కూడా వాళ్ళు ఎలా చూస్తున్నారంట? ఆశ్చర్యంగా చూస్తున్నారు. అది ఎలా జరుగుతున్నాయని వాళ్ళకి అర్థమవుతుంది. ఇది మనిషి వల్ల జరిగేవి కావు, ఇది దేవుడి ద్వారానే. ఈరోజు నువ్వు నేను అనుకుంటున్నాము, ఇక్కడ కంటి ముందు ముద్ద ఉంది, నోట్లో పెట్టుకుంటే కడుపులోకి వెళ్ళిపోతుందని అనుకుంటున్నాం. కానీ ఒక నోట్లో ముద్ద కడుపులోకి వెళ్ళాలంటే ఇక్కడ చేయాల్సిన పని చాలా పని చేయాలి. రీసెంట్గా మా ఫ్రెండ్ రాజేష్ అని ఒక ఆయన ఉన్నాడు. తన భార్య ఉండి తలనొప్పి అంటే కంటి హాస్పిటల్ తీసుకెళ్లారంట. వెళ్ళగానే ఇదేంటో వేరే సమస్య అనగానే బ్రెయిన్లో ట్యూమర్ ఉందంట. ట్యూమర్ అనగానే కొంతమంది డాక్టర్లు భయపెట్టేశారు. దానిని పట్టుకుంటే ఈ అమ్మాయి ఇంకా అయిపోద్ది అని అన్నారు, పక్షవాతం వచ్చిద్ది అన్నారు. వీళ్ళందరూ భయపెట్టేసేగానే దేవుడికి ప్రార్థన చేసుకుని ఆపరేషన్కి వెళ్ళిపోయారు. ఆపరేషన్ చేసి వచ్చిన తర్వాత అమ్మాయి అంటుంది, మొన్న వెళ్ళినప్పుడు జుట్టంతా ఏమీ లేదు, సన్నగా అయిపోయింది, దేవుడు గొప్ప మేలు చేశాడు అన్నయ్య అంది. అంత బాధను అనుభవిస్తూ ఏం చెప్తుందంట? గొప్ప మేలు చేశారు. కానీ ఏ బాధ లేకుండా బ్రతుకుతున్నాం మనము. కానీ మనకి ఎవరి మేలులు అర్థం కావట్లా? దేవుడి మేలులు అర్థం కావట్లా. అయితే ప్రియులారా, మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకు మేలు చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి. అప్పుడు మనకి ఆయన ఆశ్చర్యకార్యములు, ఆయన బలము, ఆయన శక్తి మనకి అర్థమవుతుంది. చివరిగా ఒక వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 111వ కీర్తన 2వ వచనము. కీర్తనల గ్రంథము 111వ కీర్తన 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఎవరైతే దేవుని కార్యములను పరిశీలన, ఎవరు మాత్రమే దేవుని మీద దృష్టి పెట్టగలరో తెలుసా? అక్కడ చెప్తున్నాడు, యెహోవా కార్యములు, దేవుడు చేసే కార్యాలు గొప్పవే, కానీ నీ దృష్టి అక్కడ ఉండాలంటే నీకు దాని మీద ఏముండాలంట? ఇష్టము ఉండాలి. ఈరోజు చాలామంది ప్రార్థనకు ఎందుకు రాలేకపోతున్నారంటే ఇష్టము లేదు. దేవుడు చేస్తున్న ఆశ్చర్యకార్యములు అర్థం కావట్ల, దేవుడు చేస్తున్న మేలులు తెలుసుకోలేకపోతున్నారు. ఆ ఇష్టము లేకపోవడం వల్లే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆయన దగ్గరికి రావడానికి వాళ్ళకి సమయం కుదరడం లేదు. అయితే ప్రియులారా, మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా 5వ వచనం చెప్తున్నా, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దేవునిని ఇష్టముతో విచారించండి. ఖచ్చితంగా దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటాడంటే నీలో ఉన్న ఇబ్బందులు జ్ఞాపకం చేసుకుంటాడు, నీలో ఉన్న లోపములు జ్ఞాపకం చేసుకుంటాడు, నువ్వు చేసే గొప్ప కార్యములు కూడా జ్ఞాపకం చేసుకుని ఖచ్చితంగా లోపాలు సరిచేస్తాడు, అవసరాలు తీరుస్తూ ఉంటాడు, లేమిలో ఉన్న వాటిని సమకూరుస్తూ ఉంటాడు, ఇబ్బందుల్లో సమాధానపరుస్తూ ఉంటాడు, మరింతగా నిన్ను ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీరు దేవుని తెలుసుకున్న వారైతే మీరు ధన్యులు అవుతారని తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను.